కృష్ణా జిల్లా కానూరులో ఉద్రిక్తత నెలకొంది. గుమ్మడితోట కాలనీలో పేదల ఇళ్లను అధికారులు అక్రమంగా కూల్చేశారు. బాధితులను పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి పరామర్శించారు. పేదల ఇళ్ల కూల్చివేతపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హిట్లర్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. కాసులకు కక్కుర్తిపడి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముడుపోయారని విమర్శించారు. గతంలో 30 ఏళ్లు కూల్చారని ఇప్పుడు 18 ఏళ్లను తొలగించారని ఫైర్ అయ్యారు. కరెంటు ఆపి అర్ధరాత్రి కూల్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు దేవభక్తుని చక్రవర్తి. మృగాల్లాగా వాళ్ళందరినీ బయటికి ఇసిరేసినటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, ఏం సాధిస్తారు, ఏం సాధించబోతున్నారు అని అడుగుతా ఉన్నా. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువల కోసం బతకాలి. ఎవరైనా సరే పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయాలి. వాళ్ళ అభ్యున్నతి కోసం మనం అందరం నిరంతరం కృషి చేయాలి. అంతేగాని సంపన్న వర్గాల దగ్గర కాసులు దండుకుని వాళ్ళకు అడుగులకు మడుగులు ఎత్తుతూ నిరుపేదలందరినీ రోడ్లు పాలు చేసి నీ హిట్లర్ పరిపాలన ఎంతకాలం కొనసాగామో మరి అన్నింటినీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో వీళ్ళకి కనుక తగు న్యాయం జరగకపోతే మేము పోరుబాట తప్పదు. ఖచ్చితంగా మేము అవసరమైతే నిరాధ్యక్షలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మా డిమాండ్ అలా ఇక్కడ ఉన్నటువంటి 60 సెంట్ని పూడ్చి మీరు ఏ మాట అయితే ఇచ్చారో, మీరు ఏ మాట అయితే అమలు చేస్తానని చెప్పారో, వాళ్ళకి ఏదైతే చేస్తానని చెప్పి నమ్మబలికారో అది ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. ఇప్పటికప్పుడు ఇల్లు పడేసి కనీసం బుక్స్ కూడా తీసుకోకుండా బయటికి తోసేసి మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళిస్తామంటే అక్కడి నుంచి మేము ఎక్కొని కాలేజీకి కానీ దేనికన్నా నిత్యావసరానికి రావాలంటే అక్కడి నుంచి 7 కిలోమీటర్లు నడిచి రావాలి. ఇక్కడ ఎత్తానన్న మాట పోయింది, మా చదువు పోతుంది. రేపు 2 రోజుల్లో నా ఎగ్జామ్ ఉంది, మే 1 నా ఎగ్జామ్ ఉంది. ఎల్లుండి నా రిజల్ట్స్ వస్తే మేము ఏం చేయాలి? ఇల్లు లేదు, ఎక్కడ ఉండాలి? మేమంతా ఇచ్చిన మాటలు పోయినాయి, అన్ని హామీలు పోయినాయి. మేము ఎలా చదువుకోవాలి? ఎక్కడ ఉండాలి? ఇప్పటికిప్పుడు దారి ఎలా చూపిస్తారు వాళ్ళు? ఎక్కడుంటే చిన్న పిల్లలని కూడా లేకుండా బయటకు తీసుకొచ్చి ఇల్లు పడేశారు. తీసుకుంటామన్నా కూడా మాట కూడా పలకనివ్వకుండా. ఇప్పుడు మాతో పాటు తీసిన ఆ ఇళ్ళకేమో దగ్గర ఇచ్చారు, మమ్మల్ని తీసుకెళ్ళి అడవులో పడేస్తున్నారు. మాకు చిన్న చిన్న పిల్లలు స్కూల్కి రావాలన్నా తెల్లారులేసిన మా మగవాళ్ళు ఆటో నగర పనులు వాళ్ళు పని చేస్తాను, మేము ఇంట్లో తినేది, మేము ఇక్కడ పనులు చేసుకునేవాళ్ళం. ఇళ్ళల్లో పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ స్కూల్కైనా అద్దెలు కట్టుకునే స్థితి కూడా మాకు లేదు. ఇప్పుడు తెల్లారి గట్ట 4ంటికి రావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మా ప్రత్యేకమైన ఏది చూపించారు? ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి? ఇంతమంది పసిపిల్లలు వేసుకుని ఇప్పుడు ఉన్నాం. మాకు ఇల్లు కూడా దొరకట్లేదు, మాకు టైం కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మేము ఇంకా అంతకు మించి మేము ఏం అడగలేము సార్. ఇప్పుడు దిక్కులేని వాళ్ళలాగా నడి రోడ్లపై మమ్మల్ని అర్ధరాత్రి పూట తీసుకొచ్చి పడేశారు సార్. ఆ కుక్కలను తీసుకొచ్చి పడేశారు. మాకైతే పనిముట్లు కూడా పోయినాయి సార్. నాకు ఇంట్లో మగవాళ్ళు కూడా లేరు సార్. నా భర్త నా దూరంలో పడ్డారు సార్. నా పనిముట్లు కూడా తీసుకెళ్ళారు సార్. నా పనిముట్లు అన్నీ అట్టకి రాళ్ళల్లో పడిపోయినాయి సార్. ఒకసారి అవి కూడా వీడియో తీసి పెట్టండి సార్. నా పనిముట్లు అన్నీ పోయినాయి సార్. డబ్బులు కూడా పోయినాయి సార్. నా ఇంట్లో తీయలేకపోయాను సార్. ఎవరు తీసారో తెలియట్లేదు సార్. కరెంటు తీసేసారు సార్. ముందు మేర కరెంటు తీసేసారు సార్. కరెంటు తీసి క్రేన్లు తీసుకొచ్చి తోసేసారు సార్. ఇంట్లో మా పాప పడుకుంది సార్. అదంటే అంబులెన్స్ని పిలిచారు సార్. నా పిల్లని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి. నా పిల్ల పడిపోయింది సార్.